ప్రత్యేకించి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. కానీ కొన్ని ప్రోగ్రామ్స్ చూశాను నేను కూడా, నా దృష్టికి వచ్చింది తేజ్ యాక్సిడెంట్ ఎలా అయింది, హై స్పీడ్ చాలా స్పీడ్తో వచ్చేస్తున్నాడు, నిర్లక్ష్యంగా నడుపుతున్నాడు, ఇవన్నీ అని రకరకాల కథలు వస్తూ ఉంటే నాకు సింపుల్గా అనిపించింది, దీనికి పెద్ద స్పీడోమీటర్ కావాలా? ఒక ఆటోని ఓవర్టేక్ చేసే టైంలో ఎంత స్పీడ్లో వెళ్తాడు? 30-45 కిలోమీటర్లు. ఇసుక మ్యాట్ వేస్తే పడిపోయాడు అక్కడ, జాలిపడాలి మనం. దాని మీద కథనాలల్లి, దాని మీద ఇవి చేసి, దాని మీద మాట్లాడితే అలాంటి వ్యక్తులకు కూడా నా విన్నపం, కొంచెం కనికరం చూపించండి. కొంచెం మేము మనుషులమే కదా. ఇలాంటి పరిస్థితి మీకు కూడా వస్తే, మీకు కూడా రాదని గ్యారంటీ ఏముంది? వస్తే కదా మీకు కూడా. కొంత కనికరం చూపించండి దయచేసి. నిజంగా సినిమా ఇండస్ట్రీ అంటే, ముందుగా నేను సినిమా హీరో, అలాగే ఈ సందర్భంగా రిపబ్లిక్ అనే సినిమా దేవకట్ట గారు తీసి, గతంలో నేను ప్రస్థానం సినిమా చూశాను, చాలా చక్కటి సినిమా. అలాగే ఆటో నగర్ సూర్య చేస్తున్నప్పుడు కూడా నిర్మాతలు చెప్తా ఉండేవాళ్ళు నాకు, ఆయన సంబంధించిన కలిసి నిర్మాతలు చాలా మంచి దర్శకులని. ఈ రిపబ్లిక్ సినిమా కూడా చాలా సామాజిక స్పృహతో తీసిన సినిమా. ఇలాంటి సినిమా రిపబ్లిక్ అని, భారత రాజ్యాంగం ఏం చెప్పింది, మనకి ప్రాథమిక హక్కులేంటి, ప్రాథమిక హక్కులు అంటే మనకి అర్థం కాని భాష ఏం కాదు. ఒక మనిషిగా పుట్టాక నీ సొంతగా నీకు నీ పని చేసుకోగలగాలి, నీ హక్కులు నీకు ఉంటాయి, నీ జీవితం నీకు గడపడానికి హక్కులు ఉంటాయి. ఇది ఒక ప్రాథమిక మనిషికి ఉండాల్సిన అవసరాలు, అవే ప్రాథమిక హక్కులు. వాటి మీద మాట్లాడుతూ ఉంటారు. దాని గురించి, ఆ ప్రాథమిక హక్కుల మీద మాట్లాడే సినిమా నాకు అర్థమవుతోంది రిపబ్లిక్ సినిమా. రిపబ్లిక్ అనగానే నాకు ఎప్పుడు కూడా, నేను ఎప్పుడు ఇంతవరకు ఏ సినిమాలు ఇచ్చాను, చిన్నప్పటి నుంచి కూడా నాకు జై హింద్ అనకపోతే ఆ సభ నాకు ముగింపు జరగదు. ఎందుకు జై హింద్ అని చెప్తానంటే, ఒక భగత్ సింగ్ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, చంద్రశేఖర్ ఆజాద్ కానీ, మహాత్మా గాంధీజీ కానీ, అలా లెక్కలేనంత మహానుభావులు, వేల కొలిది, లక్షల కొలిది ప్రాణత్యాగం చేస్తే కానీ భారత గణతంత్ర దేశంగా అవతరింపబడలేదు. అది ఇండియన్ రిపబ్లిక్. అంత గొప్ప దేశం ఇది, అంత గొప్ప త్యాగాలకి మూలం. రిపబ్లిక్ గురించి మాట్లాడాలి. అలాగే ఇప్పుడు రిపబ్లిక్ సినిమా చూస్తూ ఉంటే ఇంత త్యాగం చేశారు మహానుభావులు, స్వాతంత్ర ఉద్యమకారులు. కానీ రాను పాలిటిక్స్లో దిగజారుడుతనం వచ్చేసి, ఆ హుందాతనం పోయి, ఆ దిగజారుడుతనానికి ప్రతి ఒక్కరు లోపల స్పందించి ఒక కవితగా రాస్తాడు, ఒక దర్శకుడు దాని సినిమాగా తెరకెక్కిస్తాడు ఒక భావనని. శేషేంద్ర శర్మ గారు చెప్పినట్టుగా నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో. అది నీ శరీర క్షేత్రంలో ధైర్యం చల్లకపోతే, అది నీ గుండెల్లో ఆత్మగౌరవం పండించకపోతే, నువ్వు ఎప్పటికీ మోచేతి అంబలి తాగే బానిసల్లాగా బతకాలనుకుంటే ఎంత ద్రోహిగా మారావు ఆ పవిత్ర రక్తానికి, అచిందించిన రక్తానికి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన దేశం కోసం ఇంతమంది చిందించారు. సినిమాల్లో విలువలు మాట్లాడటం ఒక ఎత్తు అయితే, దాన్ని నిజ జీవితంలో ముందుకు తీసుకెళ్ళడం చాలా కష్టతరమైంది. నేను ఎప్పుడు కూడా
ఒక మేజర్ అంటే ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుతూ అందరూ కూడా ఈ రోజున హరిశంకర్ కానీ ప్రతి ఒక్కరు కాదు, దర్శకులు నిర్మాతలు దిల్ రాజు గారు ఉన్నారు, పెద్దలంతా ఉన్నారు. అందరూ కోరుకుంటుంది థియేటర్లో సినిమా చూడాలి, థియేటర్లు ఆడాలి, థియేటర్ బాగుండా, థియేటర్లు రావాలి అని. మన కరోనా సమయం వల్ల ఎక్కువ మంది థియేటర్లకు వెళ్ళలేకపోతున్నాం, దానివల్ల కొంత ఇబ్బందులు ఉన్నాయి. అలాగే సినిమా పరిశ్రమ అనేది చాలా సెన్సిటివ్, చాలా ఈజీ టార్గెట్. సినిమా చాలా ఈజీ టార్గెట్ ఎవరికైనా. తేజు బైక్లో పడిపోయాడు, 45 కిలోమీటర్ల అత్యంత వేగంతో వెళ్తూ ఆటోని ఓవర్టేక్ చేస్తూ పడిపోయాడు. ఇలాంటి కథనాలు ఉన్నాయి. అలాంటి కథనాల కంటే కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ కథనాలు మీకు చెప్తాను. ఎలా చెప్పాలి ఇంట్రెస్టింగ్ కథనాలు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎందుకు హత్యకు గురయ్యారు దాని మీద మాట్లాడారు. తేజ్ యాక్సిడెంట్ మీద కాదు. తేజ్ 45 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళాడా అంటే అది మావాడి దురదృష్టం, మావాడి కర్మ. దానికంటే మీరు చేయాల్సింది వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎందుకు హత్యకు గురయ్యారు. తేజ్ యాక్సిడెంట్ కంటే కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ కథ ఒకటి చెప్తాం మీరు చేయాల్సింది. కోడి కత్తితో ఒక నాయకుడిని పొడిచారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో, కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండే ఎయిర్పోర్ట్లో పొడిచారు. అప్పటి గవర్నర్ గారు నరసింహన్ గారు కూడా దీని వెనుక చాలా భారీ కుట్ర ఉందని చెప్పారు. ఆయన కూడా అది ఏమైంది అది అడగండి. తేజ్ యాక్సిడెంట్ కాదు. లక్షలాది ఎకరాలు గిరిజనులు పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటా ఉంటే అది వారికి దక్కట్లేదు. అది ఎందుకు దక్కట్లేదు దాని మీద మాట్లాడండి. తేజ్ యాక్సిడెంట్ మీద కాదు మీరు మాట్లాడాల్సింది, వాటి మీద మాట్లాడండి. ఒక 6 ఏళ్ల చిన్నారి బిడ్డ చరిత అన్యాయంగా, అకారణంగా, అమానుషంగా హత్యకు గురైతే అది వదిలేసి తేజు 45 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళిపోయాడు. దాని మీద కథనాలు. అలాగే ఇంకా స్పైసీగా ఉండాలి మీకు అంటే, ఇంకా స్పైసీగా ఉండాలి అంటే ఇంకా స్పైసీగా ఉండాలి అనుకుంటే ఆ మధ్యకాలంలో వైసీపీ సానుభూతి పరులు, వైసీపీ వ్యక్తిగతమైన కొంత వారి పార్టీకి చెందిన వాళ్ళు వ్యభిచారాన్ని లెజిటిమైజ్ చేయమని బయటకు వచ్చారు. వాళ్ళకి మద్దతు పలికారు. దాని మీద కథలు నడపండి, తేజ్ యాక్సిడెంట్ మీద కాదు.